ఈ చెడ్డవాళ్లు మంచివాళ్లు కాదు, మంచివాళ్లు చెడ్డవాళ్లు అందరి జీవితంలోకి వస్తారు. అలాగే అందరికీ విలువైన పాఠం నేర్పించి వెళ్తారు. ఇక మీరే స్వయంగా ఆలోచించండి. జీవితంలో మొట్టమొదటిసారిగా మీరు నిప్పుని ముట్టినప్పుడు అప్పుడు మీరు ఈ పాఠం నేర్చుకున్నారు, నేను నిప్పుకి కొంచెం దూరంగా ఉండడం మంచిది అని. కానీ మెల్లమెల్లగా ఆ నిప్పుని నియంత్రణలో ఎలా ఉంచడం మంచిదో నేర్చుకున్నారు. ఆ తర్వాత మీరు దాన్ని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నారు. అది చీకటిలో వెలుగు పొందడం కావచ్చు, లేదా వంట వండడం కావచ్చు. ఇదే విధంగా చెడ్డవాళ్లు జీవితంలోకి వస్తే ఏదో ఒకటి నేర్పించి వెళ్తారు. మీరు వాళ్లకు ధన్యవాదాలు చెప్పండి. వాళ్ల గురించి చెడుగా ఆలోచించడానికి లేదా చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆ పాఠాన్ని నేర్చుకోండి. అనుకూల భావంతో జీవితంలో ముందుకు సాగుతూ ఉండండి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.